ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మమ్మ ఫోన్ అండి. మాట్లాడు. హలో అమ్మమ్మ. అమ్మా మైథిలి, నువ్వు వెంటనే బయలుదేరి గుడికి రావే. ఏమైందమ్మమ్మ? ఏం చెప్పమంటావే, మీ అమ్మ దొంగతనం నేరంలో ఇరుక్కుందే. ఇరుక్కుందా? ఆ అంటే మళ్ళీ దొంగతనం చేసిందా? లేదమ్మా, నువ్వు ముందు బయలుదేరి వస్తే అన్ని వివరంగా చెప్తాను. అలాగే అమ్మమ్మ, ఇప్పుడే బయలుదేరుతున్నాను. తొందరగా రావే. ఏమైంది మైథిలి? మనం అర్జెంటుగా గుడికి వెళ్ళాలండి. ఎందుకు? వెళ్ళే దారిలో చెప్తాను, ముందు పదండి. సరే పద. ఇంకా ఎంతసేపు అండి? పోలీసులకి ఫోన్ చేయండి. ఇంకా సేపట్లో ఉత్తమ్ గారు మైథిలి గారు వస్తున్నారంట. వాళ్ళు వచ్చేదాకా కాసేపు ఆగమని రిక్వెస్ట్ చేశారు కదా, అందుకే ఆగాను. లేదంటే ఈ పాటికి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసేవాడిని. అదిగో నా కూతురు అల్లుడు వస్తున్నారు. వచ్చారా అమ్మా? మీకోసమే ఆగాం. లేదంటే మీ అమ్మగారు స్టేషన్లో కటకటాలు లెక్క పెడుతూ ఉండేవారు. ఏం జరిగిందంటే? అడుగుతుందిగా పూజారి గారు, ఏం జరిగిందో మీ నోటితో మీరే చెప్పండి. అమ్మా, రాత్రికి గుళ్ళో నిద్ర చేస్తామంటే మన కాలనీ వాళ్ళు కదా అని ఒప్పుకున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందంటే, అమ్మవారి నగలేవి? అయ్యో అయ్యో, అమ్మవారి నగలు కనిపించడం లేదు. ఏమైంది పూజారి గారు అలా కంగారు పడుతున్నారు? అమ్మవారి నగలు కనిపించడం లేదు నాయనా. ఎవరో దొంగతనం చేసినట్టున్నారు. ఇంకెవరు దొంగలిస్తారు పూజారి గారు? ఉందిగా ఆ గజ దొంగ సత్యవతి, అదే దొంగతనం చేసుంటుంది. సత్యవత? అవుమలా, నెత్తికి తెలియకుండా పిలకని, పిల్లోనికి తెలియకుండా పలకని ఎత్తుకుపోయే రకం. పోయి వెతుకుండ్రి, పక్కా ఆవిడ కాడనే నగలుంటాయి. అయితే పదండి. పదండి. అమ్మా, గుళ్ళో దోమల వల్ల నిద్ర పట్టదేమో అనుకున్నాను, కానీ బానే నిద్ర పట్టిందే. అమ్మా సత్యవతి, నిన్ను నమ్మి గుళ్ళో ఉండనిచ్చినందుకు బాగా బుద్ధొచ్చేటట్టు చేశావు తల్లి. నేనేం చేశాను పంతులు గారు? చేయాల్సిన దొంగతనం చేసి నేనేం చేశాను పంతులు గారని అడుగుతున్నావా? దొంగతనమా? దొంగతనమా? అవునమ్మా, అమ్మవారి నగలు నువ్వే దొంగలించావు. అమ్మా! పూజారి గారు, మా సత్యవతి చిన్న చిన్న దొంగతనాలు చేసి ఉండొచ్చేమో గాని ఇలా అమ్మవారి నగలు కొట్టేసి అంత దుర్మార్గురాలు కాదండి. పెళ్లికి ఎలక సాక్ష్యం అని నీ కూతురు మహాత్మురాలని నువ్వు సాక్ష్యం చెప్తున్నావా? మావా, నువ్వు ఆగు మావా. ఆ సంచి తీసుకొస్తే సరిపోతుంది కదా, ఉండు. పంతులు గారు, చెక్ చేయండి. నీ మొహం ఉంది, మా బట్టలుంటాయి, అందులో ఏముంటాయి? మరి చెక్ చేయమనండి. చెక్ చేయండి. చెయ్యండి. చెక్ చేయండి అమ్మా. చెక్ చేయి. ఆగు, చూపిస్తాను. అమ్మా, ఇప్పుడేమంటావు సత్యవతి? నాకేం తెలీదండి. ఇవి బ్యాగ్లోకి ఎలా వచ్చాయో నాకు తెలీదు. ఆ విధంగా గుళ్ళో నగలు మీ అమ్మే దొంగిలించింది అనడానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. లేదు, నా భార్య ఇంతకు ముందు చాలా నేరాలు చేసుండొచ్చు, కానీ ఈసారి మాత్రం ఈ దొంగతనానికి నా భార్యకి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఈ గుడికొచ్చిన దగ్గర నుంచి తను నాతోనే ఉంది, నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళింది లేదు. కాబట్టి ఈ దొంగతనం చేసే అవకాశమే లేదు. అందుకని ఈ నిందను నేను నమ్మను. నువ్వు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి, సాక్ష్యం క్లియర్గా కనబడుతుంది కదా. చూడు మైథిలి, మీ అమ్మ దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడటం ఇదే మొదటిసారి కాదు కదా. అందుకే సత్యవతిని పోలీసులకు అప్పచెబుదామని కాలనీ వాళ్ళందరం కలిసి డిసైడ్ అయిపోయాం. ప్లీజ్ ఆంటీ,
ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. నిజమే, ఆవిడ్ని గుళ్ళో ఉంచడమే అదో పెద్ద పొరపాటు మరి. నోర్మోయ్. ఇదిగో మైథిలి, స్వయంగా పూజారి గారే మీ అమ్మ బ్యాగులో నగలు పట్టుకున్నారు కదా. మాటలు అనవసరం అండి. జల్దీ పోలీసులకు ఫోన్ చేయరి. ఎవరు దొంగతనం చేస్తే వాళ్ళే పట్టకపోతారు. ఈ కాపుతావా? మీ ఇద్దరు వెధవులు ఇక్కడ తగలబడినప్పుడే నాకు అనుమానం వచ్చింది, వీళ్ళే ఏదో చేసుంటారని. ఆ? ఉమ్, అయినా సరే, జరిగిన తప్పుకి మా అమ్మ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను కదా. మీ నగలు ఎలాగో దొరికాయి కాబట్టి ఈ ఒక్క తప్పుకి ఆమెను క్షమించి వదిలేయండి ప్లీజ్. ఏ ముహూర్తాన మీ అమ్మ మా కాలనీలో అడుగు పెట్టిందో మాకు తెలియదు గాని అప్పట్నుంచి చిన్నా చితక దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం నీ మొహం చూసి ఇన్నాళ్లు వదిలేశాం. ఇక క్షమించే ప్రసక్తే లేదు. ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను. అమ్మా ప్లీజ్ అమ్మా, మీ కాళ్ళకి దండం పెడతానమ్మా, దయచేసి పోలీసులకి ఫోన్ చేయొద్దమ్మా. ఏయ్! ఆగవే, నువ్వు చెయ్యని తప్పకి నువ్వెందుకే ప్రాధాయపడుతున్నావు? ఎవడా పరికిమాల వెధవాళ్ళు తప్పు చేస్తే నా కూతుర్ని నేరస్తురాలు చేస్తారా? ఈ పాపం ఊరికే పోదు. ఇదిగో ఈ దొంగతనం చేసిన వాళ్ళ కాళ్ళు విరిగిపోతాయి, చేతులు పడిపోతాయి, వాళ్ళు నాశనం అయిపోతారు. కళ్ళు పోయి గుడ్డి వాళ్ళు అయిపోయి పక్షపాతం వచ్చి గుళ్ళ దగ్గర అడుక్కు తిరిసేస్తారు. ఏయ్, ఏంది మా మామని తిడుతున్నావు నువ్వు? రేయ్, అంటే ఇవన్నీ చేసింది మీ మావయ్య అని నువ్వు ఒప్పుకుంటున్నావా? నేనెందుకు అట్లా అంటాను? ఎందుకు అట్లా తిడుతుర్రు అంటున్నా. వాళ్ళతో మాట్లాడండి, ముందు పోలీసులకు ఫోన్ చేయండి. ఆంటీ ప్లీజ్, మా అమ్మ ఏ తప్పు చేయలేదు అని నా ఆత్మసాక్షి చెప్తుంది. ఈ దొంగతనం ఎలా జరిగిందో, ఎవరు చేశారో తేల్చడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా అసలు దీనికి ఎవరు కారణమో వాళ్ళని పట్టిస్తాను. హలో మైథిలి గారు, జరిగిన దొంగతనానికి ఆత్మసాక్ష్యాలు పరమాత్మ సాక్ష్యాలు చెల్లవండి. మీ అమ్మ దొంగతనం చేసిందని నిరూపించడానికి ప్రత్యక్ష సాక్షే ఈ పూజారి గారు. ఆయన గనక పోలీసులతో ఒక మాట చెప్పారంటే మీ అమ్మ జైల్లో చిప్పకూడు తినక తప్పదు. ఏమండి, సుహాసిని గారి కొడుగ్గా జానకమ్మ గారి మనవడిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఒక్కసారికి మా అత్తయ్య వాళ్ళని క్షమించి వదిలేయండి. మీ భార్యాభర్తలు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి మీకు ఒక అవకాశం ఇస్తున్నాం. థ్యాంక్స్ ఆంటీ. కాకపోతే ఒక కండిషన్. ఏంటది? మీ అమ్మని పోలీసులకి పట్టివ్వకుండా ఉండాలంటే వెంటనే మీ అమ్మ ఉంటున్న అద్దె ఇల్లు ఖాళీ చేసి కాలనీ వదిలేసి మాకు దూరంగా వెళ్ళిపోవాలి. ఏంటి, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.